వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అస్మితతో అల్లరి. ఏంటి అసలు ఏంటిది, పబ్లో ఏంటి, వీడియో ఏంటి అని షాక్ అవుతున్నారా? అవునండి, నేను పబ్కి వెళ్ళాను, నా ఫ్రెండ్స్తో పబ్కి వెళ్ళానండి. అందుకే వీడియో చేయాలనిపించింది, వీడియో చేసి చూపిస్తున్నాను. నమ్మేశారా? అయితే మీరు ఫూల్స్ అయిపోయారు. ప్రాంక్ చేశాను నేను మీతో. ఇది సీరియల్ షూట్ అండి. యాక్చువల్లీ ఆ రోజు ఏంటి అంటే పబ్ సీను. నేను పబ్కి వెళ్తానమాట. పబ్లో జరిగే సీన్స్ తీస్తున్నారు, అందుకోసమని చెప్పి అదంతా పబ్ సెటప్ చేశారనమాట. అది యాక్చువల్లీ సెటప్, అదంతా సెటప్పే. ఆర్ఎఫ్సీలో షూట్ చేశారు. ఆర్ఎఫ్సీ అంటే రామోజీ ఫిలిం సిటీలో షూట్ చేశారు. నేను కనిపిస్తున్నానా? అక్కడ బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొని ఉన్నాను. పబ్కి వెళ్ళామన్నమాట. ఆ పబ్లో డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటామన్నమాట. షూటింగ్ ఎలా తీస్తారు, ఏం చేస్తారు అనేది చూపిస్తాను, చూసేయండి. ఇది ఏ సీరియల్లో తెలుసా? బొమ్మరిల్లు సీరియల్, ఈటీవీలో వస్తుంది కదా. ఎలా తీస్తారో అంతా చూపిస్తాను, ఈ వ్లాగ్లో చూసేయండి. నా పక్కన డ్యాన్స్ చేస్తుంది కదా బ్లాక్ కలర్ డ్రెస్ అమ్మాయి, తను ఏమో నా ఫ్రెండ్ క్యారెక్టర్ సీరియల్లో. మిగతా వాళ్ళంతా ఆర్టిస్టులే అనమాట, వాళ్ళు జూనియర్ ఆర్టిస్టులు, మోడల్స్ అంట. వాళ్ళు తీసుకొని వచ్చారు. వాళ్ళు మార్నింగ్ వచ్చారనమాట. మాకు షార్ట్ ఏమో ఈవినింగ్ అయింది, 4:30కి ఆ టైంకి స్టార్ట్ అయింది అనమాట. మాకు కొంచెం లేట్గా స్టార్ట్ అయింది ఆ రోజు. ఫుల్ డ్యాన్స్ వేసామన్నమాట. అంటే ఎయ్యక చాలా రోజులు డ్యాన్స్ వేసేసరికి నాకు కొంచెం ఆయాసంలాగా అయిపోయింది. ఫుల్ స్వెట్, ఎండకి విపరీతమైన ఎండ ఉంది బయట. రూమ్ ఏమో ఫుల్ క్లోజ్డ్గా ఉందన్నమాట. పిచ్చిలేసింది మాకు ఆ ఉబ్బకి, ఆ చెమటకి. బట్ తప్పదు, అయినా సరే మంచిగా ఎంజాయ్ చేయాలి, ఎంజాయ్ చేస్తున్నట్టు యాక్ట్ చేయాలి, తప్పదు కదా. ఇంకా म्यूजिक के लिए घूमते हैं आप, बीट मत दिखाओगे उधर से। हाँ, लड़के को एक्शन। हाँ, ये समझे, लड़की का हाथ पकड़ो। हाँ, घुमाओ उसको, लगे लो, सुपर एंजॉय करना है। लेकिन समझे, बहुत सारे देवर लगे तुम्हारे समझे अंदर में మీరు అనుకున్నట్టు ఒకేసారి తీసేయాలన్నమాట. కట్స్ ఉంటాయి కదా, చాలాసార్లు చేసిందే చెయ్యాలి. ఎందుకంటే యాంగిల్స్ మారుతాయి. ఒకసారి క్లోజ్ పెడతారు, ఒకసారి వైట్ పెడతారు, ఒకసారి ఇన్ షాట్ పెడతారు, ఒకసారి సజెషన్ పెడతారు. అంటే రకరకాల యాంగిల్స్లో తీస్తారు. కాబట్టి చేసినదే మనం చాలాసార్లు చేయాల్సి వస్తుంది అన్నమాట. చూడండి, ఇప్పుడు డ్యాన్స్ చేస్తూనే ఉన్నాను. వచ్చే ఒక 2-3 మినిట్స్కి ఎందుకు ఇంతసేపు చేస్తున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన యాంగిల్లో కావాల్సినట్టు తీసుకుంటారనమాట. అందుకోసం మనం చేస్తూనే ఉండాలి. అందుకోసమని చెప్పి మళ్ళీ తీస్తున్నారు అక్కడ. మళ్ళీ వచ్చి పట్టుకుంటున్నారు, మళ్ళీ షార్ట్ కట్ ఉంది, మళ్ళీ వచ్చి పట్టుకుంటున్నారంటే ఇందాక చెప్పాను కదా, యాంగిల్స్ మారుతాయి అన్నమాట. కొన్నిసార్లు మేము సరిగా చేయము, కొన్నిసార్లు వాళ్ళు సరిగా చేయరు. అందుకోసం అని చెప్పి షార్ట్ కట్ అవుతుంది, అది టేక్ అవ్వదు అనమాట. మళ్ళీ చేస్తామన్నమాట. అందుకోసం అని చెప్పి మళ్ళీ చేస్తూ ఉంటాము. इंकोकसारी वाइट लड़की पीछे डरते हुए सब लोग पुलिस को देखो। एक्शन।
ఆగండి అన్నయ్య. ఓకే అక్కడ అందరూ हंसना नहीं है डायलॉग లేదన్నయ్య ఆమె ట్రాక్ చేయాలని చూశారు. వాళ్ళకి నేను లొంగలేదు, తప్పించుకోవాలని చూశారు. ఇంతలో పోలీసులు వచ్చారు. హలో మిస్టర్, ఎవరు నువ్వు? మొత్తం వెళ్ళిపో మన కాన్సన్ట్రేట్ మీతో ఒక నిమిషం మాట్లాడాలి అన్నారు. మాట్లాడేది ఏం లేదు అంటే స్టేషన్లో तो इंस्पेक्टर और ब्लू शर्ट वाले लड़के को देखो खाली प्लीज देवरा దగ్గర ఉన్న బయట అమ్మాయికి యాక్షన్. మీతో ఒక నిమిషం మాట్లాడాలి సార్. మాట్లాడేది లేదు, ఏమైనా ఉంటే కోర్టులో చూసుకోండి. నేను ఏసీపీ తరుణ్ తమ్ముడిని. నా పేరు కిరణ్. చూడాలి నమ్మకం లేదా? ఫోన్ చేసి మాట్లాడతారా? ఉండు. సారీ సార్ డైలాగ్ మొత్తం చెప్పి ఇన్స్పెక్టర్ అన్ని వైడేగా 641 ఫోన్ చేసి మాట్లాడతారా? క్యూ ఇస్తే సారీ సార్ డైలాగ్ తర్వాత బ్యాక్గ్రౌండ్ రేణు ఏడుస్తున్నావు, వచ్చాక కన్సోల్ చేస్తున్నాడు, భయపడుతూ ఉంటారు. యాక్షన్. ముందు డైలాగ్. సారీ సార్, ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా. మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మా చెల్లెలు. నేను ఏం జరిగిందో చెప్పు. నా ఫ్రెండ్ మోనా సరదాగా రమ్మంటే వచ్చారు. చెయ్యి వదిలి సార్. ఒక అబ్బాయితో కలిసి మందు తాగమని బలవంతం చేశారు. దాదాపు నన్ను ట్రాప్ చేశారు. తప్పించుకోబోతుంటే మీరు వచ్చారు. చెప్పవా డైలాగ్? చెప్పింది 7:30. నెక్స్ట్ ఎస్ఐ ఏమా ఎంత ఇంట్రెస్టింగ్ గా చెప్తున్నారు. చెప్పే నెక్స్ట్ రేణు కూడా. ఇంతలో రైట్ జరిగింది చూపిస్తున్నారు. ఎస్ఐ అన్నారు, ఏమా ఇంత ఇంట్రెస్టింగ్ గా చెప్తున్నావు. మిడ్ నైట్ ఎవరైనా సరదాగా వస్తారా? ఇక్కడ పేరెంట్ అని చెప్తున్నా నేను పిలిచారా అన్నారు. కిరణ్ ఎస్ఐ గారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే నేను పబ్కి వెళ్తాను కదా, అక్కడికి పోలీసులు వస్తారనమాట రైడ్ కోసం అని చెప్పి. అప్పుడు మేము దొరుకుతాము. అప్పుడు అన్నయ్య వాళ్ళు వచ్చి సేవ్ చేస్తారు. ఆ సీన్ చేస్తున్నారనమాట ఇక్కడ. అంతే. ఏమా ఇంత innocent గా చెప్తున్నావు. మిడ్ నైట్ ఎవరైనా సరదాగా వస్తారా? ఇక్కడ ఏమైనా పేరెంట్ అని చెప్తున్నా నీకు పిలిచారా? ఎస్ఐ గారు, మా చెల్లెలకి ఇలాంటి కన్సెప్ట్ తెలియదు. దాంట్లో ట్రాక్ భాగంగానే జరిగింది. మా ఫ్యామిలీ రెప్యుటేషన్ దెబ్బతింటుంది. మీరు కావాలంటే నార్కోటిక్ టెస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇట్స్ ఆల్ రైట్ సార్. ఏసీపీ గారు చెల్లెలని చెప్పి ఇన్స్పెక్టర్ డైలాగ్ ఎవరో ఒకరు మేనేజ్ చేయాలి, పక్కన కావాలంటే టెస్ట్ చేసుకోండి. ఇట్స్ ఆల్ రైట్ సార్. ఏసీపీ గారు చెల్లెలని చెప్తున్నారు కదా, విషయం బయటికి వెళ్ళదు. మీరు అమ్మాయిని తీసుకెళ్ళండి. చూడండి ఒకసారి రేణు వైపు చూడండి, స్లోగా చూడండి. ఏడుస్తున్నాం, భుజం మీద చెయ్యమన్నా. ఉండు 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 పదమ్మా. స్లోగా ఏడుస్తూ మిగతా వాళ్ళని తీసుకెళ్ళండి. గైస్ బ్రేకప్ అని చెప్తే మూసుకొని నేను డ్రెస్ చేంజ్ చేసుకొని నా మానాన్న నేను ఉంటే మళ్ళీ కాల్ చేసి షార్ట్ ఉంది, చిన్న షార్ట్ మళ్ళీ రావాలి అంటే మళ్ళీ నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చాను సెట్కి. ఆర్ఎఫ్సి చూపిస్తాను, చూసేయండి. ఇది ఏమో హాస్పిటల్, ఫేక్ హాస్పిటల్. ఇంకా ఇవి ఏమో లొకేషన్స్. షూట్ జరుగుతుంది ఇక్కడ. మూవీ షూట్ కూడా జరుగుతుంది. సాంగ్ షూట్. బోర్ కొడుతుంది, త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి. ఇది నా సీరియల్ వ్లాగ్ అనమాట. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, టెలికాస్ట్ అయిపోయి ఉంటుంది ఈ పార్టికల్లా. టెలికాస్ట్ అయిన తర్వాత నేను వ్లాగ్ అప్లోడ్ చేస్తున్నాను అనమాట. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆ రోజు ఏడ్చి కళ్ళంతా రెడ్గా అయిపోయాయి. దానికోసమైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్.